ఫ్రెండ్స్ అండ్ మై డే పేరెంట్స్, జేడబ్ల్యూ 2025 ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ ఆన్సర్ కీలో కొన్ని షిఫ్ట్ స్టూడెంట్స్ మార్క్స్ ఇండైరెక్ట్గా లాస్ అవుతున్నారు. ఇండైరెక్ట్గా ఏంటి, డైరెక్ట్గానే లాస్ అవుతున్నారు. సో ఎన్టీఏ ఫైనల్ ఆన్సర్ కీలో కొన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేయడం జరిగింది. మరి కొన్ని క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ అని ఇచ్చిన వాటికి ఎవరైతే స్టూడెంట్స్ ఆ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేశారో వాళ్ళందరికీ మార్క్స్ వస్తాయి. కానీ డ్రాప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టూడెంట్స్ అందరూ మార్క్స్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతున్నారు. ఎందుకు అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు ఏ క్వశ్చన్స్ డ్రాప్ చేశారు, ఏమేమి 2 ఆప్షన్స్ ఇచ్చారంటే కనుక 22nd రోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఫిజిక్స్ ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు ఫిజిక్స్లో. నెక్స్ట్ 23rd మార్నింగ్ షిఫ్ట్లో ఫిజిక్స్ ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు. 28th కెమిస్ట్రీ మార్నింగ్ షిఫ్ట్లో కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు చూసుకోండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 28th రోజే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఆప్షన్స్ వేరు ఇచ్చారు. అండ్ ఇంకా కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ చేశారు. నెక్స్ట్ 29th మార్నింగ్ షిఫ్ట్లో కూడా ఫిజిక్స్ ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు. 29th ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే కనుక మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది, ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది. సో మరి ఇక్కడ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తే పర్సంటేజ్ తగ్గుతుందా అంటే కనుక తగ్గదు. కానీ ఎక్కడ లాస్ అవుతుందనేది చూడండి. ఇప్పుడు 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ డ్రాప్ చేస్తే ఆ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ 74 క్వశ్చన్స్ బేస్ చేసుకునే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు రావాల్సిన పర్సంటేజ్ 75 క్వశ్చన్స్కైనా సేమ్ వస్తుంది, 74 క్వశ్చన్స్కైనా సేమ్. కానీ మీరు ఎక్కడ లాస్ అవుతారంటే ఇప్పుడు 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ షిఫ్ట్లో ఫిజిక్స్లో ఈ క్వశ్చన్ డ్రాప్ చేశారు. ఎగ్జామినేషన్ హాల్లో అందరు స్టూడెంట్స్ 1 to 75 అన్ని క్వశ్చన్స్ రాయరు. వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళు చదివిన చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి రాస్తారు. సపోజ్ ఒక స్టూడెంటు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ రాశారనుకుందాం, ఇక్కడ రౌండ్ చేస్తున్న క్వశ్చన్స్ రాశారనుకుందాం, ఈ క్వశ్చన్ డ్రాప్ చేశారు. మిగిలిన స్టూడెంట్ ఇక్కడ టిక్ చేసినవి రాశారనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఎగ్జామినేషన్ హాల్లో వీళ్ళు ఈ క్వశ్చన్స్ టచ్ చేయకుండా వదిలేసి వాళ్ళకి హార్డ్ ఉన్నాయో లేదా చదవలేదని వదిలేసి వీటికి ఆన్సర్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్కి ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. వాళ్ళు చదివి రాసిన వాటికి టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళకు రావాల్సిన మార్క్స్ వస్తాయి. కానీ మీరు ఇక్కడ ఈ క్వశ్చన్కి టైం స్పెండ్ చేసి మీరు దానికోసం టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లో రాయడం ద్వారా మీకు వేరే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం తగ్గిపోయి ఉంటుంది. అక్కడ టైం లాస్ అవ్వడం వల్ల మీరు ఒక క్వశ్చన్ ఇంకో వేరే ఏదో రాసి ఉంటారు, దీని బదులు ఈ రాసి ఉంటే ఆన్సర్ వచ్చేది, మీకు ఇక్కడ 4 మార్క్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ రాయలేకపోయారు, దీన్ని డ్రాప్ క్వశ్చన్ చేశారు. దీనికోసం టైం స్పెండ్ వేస్ట్ అవుతుంది. డ్రాప్ చేయడం వల్ల ఇక్కడ అందరికీ మార్క్స్ తీసేస్తారు. కానీ అందరూ లాస్ అవుతారా? ఇది డ్రాప్ క్వశ్చన్ అసలు అటెంప్ట్ చేయని వాళ్ళకి వీళ్ళకి ఏం లాస్ ఉంది? ఏమీ లేదు. ఎవరైతే స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్కి టైం స్పెండ్ చేసి ఎగ్జామినేషన్ హాల్లో రాయాలని ట్రై చేశారో ఇప్పుడు క్వశ్చన్ డ్రాప్ చేయడం వల్ల వీళ్ళు ఇండైరెక్ట్గా ఒక క్వశ్చన్కి రావాల్సిన మార్క్స్ లాస్ అవుతున్నట్టే. సో వీళ్ళకి పర్సంటేజ్ 74కి 75కి సేమ్ వచ్చినా మిగిలిన స్టూడెంట్స్ అసలు ఇక్కడ ఈ డ్రాప్ క్వశ్చన్స్తో కాకుండా వాళ్ళు 30 ఆన్సర్స్ రాశారనుకోండి, 30కి మార్క్స్ వచ్చినట్టే. మీరు 30 ఆన్సర్స్ రాశారు, డ్రాప్ క్వశ్చన్ మీకు ఒకటి తగిలిందంటే 29 ఆన్సర్స్కి మీకు మార్క్స్ వచ్చినట్టు అవుతుంది కదా, దానివల్ల డ్రాప్ అవుతారు. ఇలా ఎన్టీఏ చేసే మిస్టేక్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే 23rd వాళ్ళు, 28th వాళ్ళు, 29th మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లలో స్టూడెంట్స్ లాస్ అయినట్టు ఇండైరెక్ట్గా. రిజల్ట్స్ ఏ టైంలో అయినా డిక్లేర్ చేయడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.